ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చింపు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? కులాసాగా ఉన్నారు కదా? దేవునికి స్తోత్రం. మేము కూడా చాలా దేవుని కృప వలన బాగున్నాం. మరి ముఖ్యంగా మరొక అంశం ద్వారా దేవుడు మీ మధ్యకి మమ్మల్ని నడిపించినందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఈరోజు మనము నేర్చుకునే అంశము, ప్రధాన అంశం ఏంటంటే అపవాది గమనాగమనాలు. అపవాది యొక్క గమనాగమనాలు. ఈ అపవాది యొక్క ప్రారంభము, వాని ఉనికి, ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డాడు వాడు, వాడి ఉనికి ఏంటి, ప్రస్తుత ఒకప్పుడు ఎక్కడ ఉండేవాడు, మరి దాని తర్వాత ఎక్కడ ఉండేవాడు, ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నాడు, భవిష్యత్తులో ఎక్కడ ఉండబోతున్నాడు, వాని యొక్క ఉనికి, వాని యొక్క గమనాలు, వాని యొక్క ప్రారంభము, ఇవన్నీ కూడా అద్భుతమైన సంగతులు ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క అంశాన్ని 3 భాగాలుగా మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఇంట్రడక్షన్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రెండవ పాఠంగా పాతాళ లోకంలో, అపవాది పాతాళ లోకంలో ఎందుకు తోసివేయబడ్డాడు, ఎప్పుడు తోసివేయబడ్డాడు అనేది రెండవ పాఠంగా నేర్చుకుందాం. మూడవ పాఠంగా అపవాది భూమి మీద ఎందుకు తోసివేయబడ్డాడు, ఎప్పుడు తోసివేయబడ్డాడు అనేది, దాని గురించి కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రియులారా, చూడండి, అపవాది యొక్క గమనములు. అపవాది యొక్క గమనములు చూడండి. అపవాది ఎలా ఉన్నాడంటే, ఎవరిని మింగుదినాన్ని వెతుకుతూ తిరుగుతున్నాడు. చూడండి, పరిశుద్ధుల మీద నేరం మోపేవాడు. పరిశుద్ధులు ఎవరైతే దేవుని వైపు ఉంటారో వారిని భ్రష్టులుగా చేయాలి, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటారో వారిని భ్రష్టులుగా చేయాలనేది అపవాది యొక్క తంత్రం. ఎవరిని వాడుకుంటాడంటే దేవుని పిల్లల్నే వాడుకుంటాడు. ఏదైనా తోటలో కూడా దేవునిపై తిరుగుబాటు చేస్తానికి దేవుని పిల్లలను వాడుకుని దేవుని చిత్తాన్ని జరిగించుకోకుండా మరి భ్రష్టు వాళ్ళని మరి అపవాది యొక్క తొత్తులుగా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు విరోధి, దేవునికి విరోధి ఎవడు అంటే అపవాది. ఈ అపవాది తంత్రాలు మనం తెలుసుకోలేకపోతే వాడు మన పక్కన ఉండి మనకి మేలు చేస్తున్నట్టే, పేతురు యేసుక్రీస్తు పక్కన ఉండి యేసుక్రీస్తుకి మేలు చేస్తున్నట్టే ఉండి యేసుక్రీస్తుని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగించి దేవునికి భ్రష్టుడైపోయే పరిస్థితిని మరి పేతురు ద్వారా యేసుక్రీస్తుని ప్రేరేపించాడు సాతాను. అలాగే మన పక్కనే ఉన్న వారితో మనకి మేలు చేస్తున్నారు అనే వారితోనే మన దేవుని చిత్తానికి భిన్నంగా నడిపించి భ్రష్టుల్ని చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి క్షణము మనం పరిశీలన చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న వారిని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి వాళ్ళ ఆలోచన, అభిప్రాయము, తలంపులు, ఉద్దేశాలు ఇవన్నీ కూడా దేవుని చిత్తానికి అనుసారంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా, వారు ఇచ్చే సలహాలు ఎలాంటి, ఇవన్నీ మనం గుర్తించి మరి దాని ప్రకారం మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే లోకాలు ఎన్ని అని అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకాలు 3. 1 పరలోకము, 2 భూమి ఉన్న లోకము, 3 పాతాళ లోకము. ఈ పాతాళ లోకంలో పరదేశు, నరకము అనేసి 2 భాగాలు, అగాధము అనే అగాధము చేత, మహా అగాధము చేత 2 భాగాలుగా విభజించబడినాయి. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచించి, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 లోకాలు ఉన్నాయి, కానీ ఒకప్పుడు ఒకటే లోకము. ఒకప్పుడు పరలోకం అనేది ఒకటే లోకముగా ఉండేటటువంటి పరిస్థితి, పరలోకం ఉండేది. మరి మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 3 లోకాలు ఉన్నట్టుగా 3 లోకాలు లేవు. అయితే మనం
మనం అపవాది యొక్క వాని ఉనికి వాని యొక్క ప్రారంభము అనే దాని గురించి మనం పరిశీలన చేస్తే వాని ఉనికి ఏంటి, వాని యొక్క ప్రారంభం ఏంటి అనేది మనం చూస్తే ఇది ఇది అపవాది యొక్క గమనాల్లో ఇంట్రడక్షన్ క్లాస్ మనం నేర్చుకుంటున్నాం. ఇంట్రడక్షన్ క్లాస్, ఈ ఇంట్రడక్షన్ క్లాసులో అపవాది యొక్క ఉనికి వారి యొక్క ప్రారంభము అనేది ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి అనే దాని గురించి మనం పరిశీలన చేస్తున్నాం. అపవాదిగా మారకమునుపు అతడు పరలోకములో దేవుని ప్రభుత్వములో అభిషేకము నొందినటువంటి కెరూబుగా ఉన్నాడు. ఒక దేవదూత, ప్రధాన దేవదూత అపవాదిగా మారకమునుపు దేవుని ప్రభుత్వంలో మరి అభిషేకం నొందిన ఒక కెరూబుగా మరి ఉన్నటువంటి పరిస్థితి అనమాట. మరి అలాంటి పరిస్థితుల్లో తాను కలిగి ఉన్న ఆధిక్యతలను బట్టి ఈ కెరూబు తన్ను తాను హెచ్చించుకునటం వలన అపవాదిగా మారిపోయాడు. అపవాది యొక్క ఉనికి పరలోకములోనే ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైందంటే అపవాది యొక్క ఉనికి పరలోకములోనే ప్రారంభమైంది. అపవాది యొక్క ఉనికి వాని యొక్క ప్రారంభం ఎక్కడ అంటే పరలోకంలోనే. ఎందుకు అంటే అపవాది వాడు అపవాది అనేవాడు ఒకప్పుడు దేవుని ప్రభుత్వంలో ప్రధాన దేవదూతగా ఉండేవాడు, అభిషేకమునందని ఒక కెరూబుగా ఉండేవాడు. అయితే తనకు దేవుడు అప్పగించిన పనిని బట్టి వాడు గర్వించిన వాడై మరి దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయటం ద్వారా అపవాదిగా మారిపోయాడు. ఇది అపవాది యొక్క ఉనికి వారి యొక్క ప్రారంభము. ఇప్పుడు మనము నేర్చుకోబోయే కొన్ని సంగతులు ఇంట్రడక్షన్ అనమాట ఇది. అయితే నేర్చుకోబోయే సంగతులు ఏంటి ఇప్పుడు ఈరోజు వాటిని గురించి మనం కొన్ని చూద్దాం. ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అభిషేకమునందిన కెరూబు పరలోకములో ఉన్నప్పుడు కలిగి ఉన్న మహిమ ఏంటి? అభిషేకమునందిన కెరూబు, ఈ ప్రధాన దేవదూత ఎవరైతే ఉన్నాడో అభిషేకమునందిన కెరూబు పరలోకములో ఉన్నప్పుడు వాడు కలిగి ఉన్న, లేకపోతే పరలోకంలో వాడు కలిగి ఉన్న మహిమ ఏంటి? ఈ ప్రధాన దేవదూత కలిగి ఉన్న మహిమ ఏంటి? అది నెంబర్ 1 పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే అభిషేకము నొందిన కెరూబు తను తాను హెచ్చించుకున్నాడు. దేవుడు తనకు అప్పగించిన పనిని బట్టి తాను హెచ్చించుకున్నటువంటి విధానమే బైబిల్లో ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? దాని గురించి కూడా నేర్చుకుందాం. మూడో పాయింట్ ఏంటంటే అపవాది పరలోకంలో నుండి పాతాళ లోకంలో పడవేయబడ్డాడు. పరలోకంలో నుండి పాతాళ లోకంలో పడవేయబడ్డాడు. ఎప్పుడు పడవేయబడ్డాడు? ఎందుకు పడవేయబడ్డాడు? ఎంతకాలం ఉన్నాడు? ఎప్పుడు విడిచిపెట్టబడ్డాడు? ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఇక 4వ పాయింట్ ఏంటంటే అపవాది పాతాళ లోకంలో నుండి విడిచిపెట్టబడ్డాడు. ఎందుకు విడిచిపెట్టబడ్డాడు? విడిచిపెట్టబడ్డవాడు ఎక్కడికి వచ్చాడు? ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. సాతాను, 5వ పాయింట్, సాతాను పరలోకమునకు వెళ్ళి పరిశుద్ధులపై నేరం మోపే అధికారము కలిగి ఉన్నాడు. ఎప్పుడు కలిగి ఉన్నాడు? పరలోకానికి వెళ్ళి పాతాళ లోకం నుండి విడిచిపెట్టబడిన అపవాది ఎక్కడికి వచ్చాడు అంటే భూమి మీదకి వచ్చాడా? అయితే భూమి మీదకి వచ్చిన అపవాది ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళగలిగేటటువంటి అధికారం కలిగి ఉన్నాడు అంటే పరలోకానికి వెళ్ళే అధికారం కలిగి ఉన్నాడా? ఉంటే వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి బైబిల్లో, అవన్నీ కూడా నేర్చుకుందాం. 6వ పాయింట్ ఏంటంటే పరలోకంలో యుద్ధము. అపవాదిని భూమి మీద పడదోయబడుట, పరలోకానికి వెళ్ళే అధికారం కోల్పోవుట. పరలోకంలో యుద్ధం జరిగిందంట. ఎవరెవరితో జరిగింది? మరి ఆ పరలోకంలో యుద్ధంలో ఓడిపోయినటువంటి అపవాది వాని దూతలు ఎక్కడ పడదోయబడ్డారు? అయితే పడదోయబడిన తర్వాత మళ్ళీ పరలోకానికి వెళ్ళే అధికారం కోల్పోయాడా? అయితే ఎప్పుడు ఈ సందర్భము జరిగింది? ఏ కాలము? ఇవి భూమి మీద పడదోయబట్టడం అనేది జరిగింది. ఇవి కూడా మనం నేర్చుకుందాం. 7వ పాయింట్ ఏంటంటే అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకునుట. ఎప్పుడు తెలుసుకున్నాడు? నాకు సమయం కొద్దిగానే. ఒకప్పుడు అపవాది సేనా దేహము
దగ్గర అక్కడ మనం చూసుకున్నప్పుడు ఆ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, కాలము రాకమునిపే మమ్మల్ని హింసించడానికి ఎక్కడికి వచ్చి ఉన్నావా అనేసి అన్న అపవాది. కాలము రాకమునిపే అంటే కాలము, అపవాది తన కాలమాన్ని వాడు గుర్తించాడు. కాలము రాలేదని ఒకప్పుడు చెప్పాడు. అయితే కాలము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధం గలవాడై మీ దగ్గరికి వచ్చాడు అంటాడు. ఎప్పుడు తెలుసుకున్నాడు కొంచెమే అని? ఏ కాలంలో తెలుసుకున్నాడు ఏంటి? అయితే 8వ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అపవాది భూమి మీద ఏం చేస్తున్నాడు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకోగలిగితేనే మనము ఆత్మీయ జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా కొనసాగించగలము. లేకపోతే ఇది తెలుసుకోకపోతే వాడు ఏం చేస్తున్నాడు, వాడి తంత్రం ఏంటి, వాడు ఎవరి ద్వారా మన దగ్గరికి వస్తాడు, ఇవన్నీ మనం తెలుసుకోలేకపోతే మన ఆత్మీయ జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా కొనసాగించేటటువంటి పరిస్థితి ఉండదు. ఇది మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. 9వ పాయింట్ ఏంటంటే, క్రీస్తు రెండవ రాకడలో అపవాదిని వాని అనుచరులను పాతాళ లోకంలోని నరకంలో పడదోయబడ్డ. ఎప్పుడు మళ్ళీ పాతాళ లోకంలో నరకంలో పడదోయబడతాడు? పర్మనెంట్ గా ఉండటానికి. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో పరలోకం నుండి పడిపోయిన అపవాది వాని అనుచరులు, అలాగే భూమి మీద దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వారు, అపవాది సంతానం. మీరు మీ తండ్రి అపవాది సంతానం అంటాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించిన వారు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా అపవాది సంబంధులు. అపవాది వాని అనుచరులు, వాని సంబంధులు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు పాతాళ లోకంలో నరకంలో పడగదొడతారు అంటే క్రీస్తు రెండవ రాకడలో అప్పుడు జీవించినటువంటి అనీతిమంతులు ప్లస్ అపవాది వాని అనుచరులు, వీళ్ళందరూ కూడా పాతాళ లోకంలో నరకంలో పడదోయబడేటటువంటి పరిస్థితి. ఇది ఈ పాయింట్లన్నీ కూడా మనం నేర్చుకున్నాం. అందుకనే మనం ఏంటంటే అపవాది గమనములు ఇంట్రడక్షన్ మనం తెలుసుకోవాలి. ఇంట్రడక్షన్ లో కొన్ని పాయింట్లు మనం నేర్చుకుందాం. ఇది తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సిన పాయింట్లు. ఇవి తెలుసుకోగలిగితే మొత్తం అంశమంతా ఈ పాయింట్ల మీదే ఉంటుంది. ఈ పాయింట్ల మీద ఉంటుంది. అభిషేకము నొందిన కెరూబుగా పరలోకంలో ఉన్నాడు. అపవాది ఒకప్పుడు ఎక్కడ ఉండేవాడు అంటే అభిషేకము నొందిన కెరూబుగా పరలోకంలో ఉన్నాడు. దేవుని సంకల్పం ఏంటి? అపవాది ఒకప్పుడు ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో ఉండేవాడు. అయితే దేవుని సంకల్పం ఏంటి? పరలోకంలో దేవుని యొక్క సంకల్పం ఏంటంటే నాకు అనేక మంది కుమారులు కావాలి అని. అంటే అనేక మంది కుమారులు కావాలి అని దేవుడు కోరుకున్నాడు. అయితే అభిషేకము నొందిన కెరూబు తను తాను హెచ్చించుకున్నాడు. దేవుడు ఎప్పుడైతే నాకు అనేక మంది కుమారులు కావాలని కోరుకున్నాడో అప్పుడు ఈ అభిషేకము నొందిన కెరూబు తను తాను హెచ్చించుకున్నాడు. దేవుడు తనకు అప్పగించిన పనిని బట్టి మరి దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా, దేవుని సంకల్పాన్ని వ్యతిరేకించి మరి తాను హెచ్చించుకున్నటువంటి పరిస్థితి మన బైబిల్లో ఉంది. ఈ పాయింట్లు ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. అయితే 4వ పాయింట్ అంటే అభిషేకము నొందిన కెరూబు దేవుని ప్రభుత్వంపై తిరుగుబాటు చేయటం వల్ల అపవాదిగా మారిపోయాడు. మనం ఇందాకే నేర్చుకున్నాం. అభిషేకము నొందిన కెరూబు దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయటం వలన అపవాదిగా మారిపోయాడు. ఇది ఎప్పుడు అంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే, పరలోకములోనే. అప్పటికి భూమి లేదు, భూమి ఉన్న లోకం లేదు, అప్పటికి పరలోకం లేదు, పాతాళ లోకం లేదు, పరలోకము ఉంది. తిరుగుబాటు చేసినప్పుడే పాతాళ లోకాన్ని దేవుడు సృజించాడు. పాతాళ లోకంలో కటిక చీకటి బిలంలో తీర్పును కావలిగా ఉంచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే 5వ పాయింట్, దేవుడు అపవాదిని వాని అనుచరులను పాతాళ లోకమందలి కటిక చీకటి బిలములో త్రోసివేసేశాడు. అంటే తిరుగుబాటు చేయగానే దేవుడు ఏం చేశాడు? అపవాదిని వాని అనుచరులను పాతాళ లోకంలో కటిక చీకటి బిలము తోసివేశాడు. ఇది 5వ పాయింట్. ఇక
నెక్స్ట్ పాయింట్, దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్పుగా భూమి మీద ఆదాము హవ్వలను సృజించాడు. ఆదాము హవ్వలను ఎప్పుడు సృజించాడు అంటే, అపవాది పరలోకంలో తిరుగుబాటు చేసిన తర్వాత, చేయక మునుప అపవాది దేవుని పరలోకంలో దేవుని అంటే అభిషేకము నొందిన కెరూబు పరలోకములో దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేటప్పటికే భూమి ఉన్న లోకం ఉందా అంటే లేదు లేదు. మరి ఎప్పుడు భూమి ఉన్న లోకాన్ని దేవుడు సృజించాడు అంటే, అపవాదిని పాతాళ లోకంలో బంధించిన తర్వాత దేవుని సంకల్పానుసారంగా భూమి ఉన్న లోకాన్ని సృజించి భూమి ఉన్న లోకాన్ని కలగజేసి, ఆ తర్వాత భూమిని కలగజేసి, ఆ తర్వాత భూమి మీద తన పోలిక చొప్పున తన స్వరూపం ముందు నన్ను సృజించాడు తన సంకల్పానుసారంగా. కాబట్టి దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్పుగా భూమి మీద ఆదాము హవ్వలను సృజించాడు. 8వ పాయింట్, పాతాళ లోకంలో బంధించబడిన అపవాదిని కొంచెం కాలం విడిచిపెట్టాడు. ఎప్పుడు విడిచిపెట్టాడు? పాతాళ లోకంలో బంధించబడిన అపవాదిని కొంచెం కాలం విడిచిపెట్టాడంట. ఎప్పుడు విడిచిపెట్టాడు? కొంచెం కాలం ఎప్పుడు విడిచిపెట్టాడంటే, భూమి ఉన్న లోకాన్ని కలిగజేసిన తర్వాత, భూమిని కలిగజేసిన తర్వాత, భూమి మీద మరి ఆదాము హవ్వల్ని సృజించిన తర్వాత అప్పుడు విడిచిపెట్టాడు. మరి పాతాళ లోకము నుంచి విడిచిపెట్టబడిన అపవాది ఎక్కడికి వచ్చేసాడు? నేరుగా తిన్నగా అంటే 9వ పాయింట్, పాతాళ లోకంలో నుండి విడిచిపెట్టబడిన అపవాది భూమి మీదకు వచ్చి ఆదాము హవ్వలను మోసపరిచాడు. భూమి మీదకి వచ్చేస్తాం ఆదాము హవ్వలను మోసపరిచాడు. వారి ద్వారా అపవాది భూమి మీద తన ప్రభుత్వాన్ని విస్తరించాడు. ఏం చేశాడు? విస్తరించాడు. నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇక్కడ 10వ పాయింట్, పాతాళ లోకంలో విడిచిపెట్టబడిన అపవాదికి పరలోకమునకు వెళ్ళి పరిశుద్ధుల మీద దేవునికి నేరము మోపే వెసులుబాటు కలిగి ఉండట. ఎప్పుడు అంటే, పాతాళ లోకము నుండి విడిచిపెట్టబడిన అపవాది భూమి మీదకి వచ్చి ఆదాము హవ్వలను మోసపరిచాడు. అయితే భూమి మీదకి వచ్చిన కాలం కానించి వాడికి ఎక్కడికి వెళ్ళే వెసులుబాటు ఉందంటే, పరలోకానికి వెళ్ళి వచ్చేటటువంటి వెసులుబాటు ఉంది అనేసి బైబిల్లో ఉంది. అది కూడా చూద్దాం. 11వ పాయింట్, యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానము తర్వాత పరలోకానికి వెళ్ళి పరిశుద్ధుల మీద నేరము మోపే అధికారాన్ని అపవాది కోల్పోయాడు. యేసుక్రీస్తు శిలువ మరణము తర్వాత అపవాది పరలోకానికి వెళ్ళి దేవుని పరిశుద్ధుల మీద నేరం మోపే అధికారాన్ని కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు? అవన్నీ నేర్చుకున్నాం. 12వ పాయింట్, పరలోకంలో యుద్ధం జరిగిందంట. అపవాది వాని అనుచరులు భూమి మీద తోచివేయబడ్డారు. పరలోకంలో యుద్ధం జరిగింది, అపవాది వాని అనుచరులు భూమి మీద తోచివేయబడ్డారు. 13వ పాయింట్, పరలోకంలో నుండి భూమి మీదకి తోచివేయబడ్డ అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని ఎవరిని మింగుదుమా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎప్పుడు ఎవరిని మింగుదుమా అని వెతుకుతూ తిరుగుతున్నాడు? ఎప్పుడు అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకోగలిగాడు అంటే, పరలోకం నుండి భూమి మీద త్రోసివేయబడ్డ అపవాదికి అప్పుడు తెలిసింది. పరలోకం నుంచి భూమి మీద త్రోసివేయబడిన తర్వాత తెలిసిందంట. ఎందుకు తెలిసింది ఏంటి అవి కూడా నేర్చుకుందాం. 14వ పాయింట్, క్రీస్తు 2వ రాకడలో దేవుడు అపవాదిని వాని అనుచరులను అగ్ని గంధకముల గుండములో పడవేయబడుట వారు యుగ యుగములు రాత్రింబవళ్ళు బాధించబడతారు. అంటే యేసుక్రీస్తు 2వ రాకడలో ఏం జరుగుతుందంటే, ఫైనల్ గా అపవాదిని వాని అనుచరులు, అప్పటికి భూమి మీద జీవిస్తున్నటువంటి అనీతిమంతులు అంటే దేవుని చిత్తాన్ని జరిగించని వాళ్ళు, అంటే అపవాదిని వెంబడిస్తూ అపవాది క్రియలు జరిగిస్తూ దేవుని చిత్తానికి భిన్నంగా జీవిస్తున్నటువంటి వారందరూ కూడా ఎక్కడ పడదోయబడతారంటే నిత్య నరకములో పడదోయబడతారు. ఇక్కడ ఏమనుంది? అగ్ని గంధకములు గల గుండములో పడదోయబడతారు. వారు యుగ యుగములో రాత్రింబవళ్ళు
బాధించబడతారు. ఇది 15వ పాయింట్ ఏంటంటే ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట్లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనమును వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలానికి మేఘముల మీద కొనుపోబడదుము, కాగా సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం. అపవాది వారి అనుచరులు పాతాళ లోకంలో పడదయబడతారు, నరకంలో. అదే సమయంలో ఏం జరుగుద్ది అంటే ఆర్భాటంతోనూ ప్రధాన దూతల శబ్దంతోనూ ప్రభు పరలోకంలో దిగి వస్తాడు. వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదటి లేవుతారు. అంటే హేబేలు కానించి మరి నిద్రించి నీతిమంతులు అందరూ కూడా పరదేశంలో ఉన్నారు. వాళ్ళు తిరిగి యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు లేస్తారు. ఆ మీదట సజీవులుగా, అప్పటికి ఎవరైతే సజీవులుగా సజీవులై ఉన్న నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏకముగా వాళ్ళు పరదేశం నుంచి వస్తారు, మనం భూమి మీద ఉన్న పరిశుద్ధులు మార్పు చెందుతారు. వారిద్దరూ కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుపబడదురు, కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. ఇదండి అపవాది యొక్క ఉనికి, వాని యొక్క ప్రారంభము, ఇంట్రడక్షన్ అనమాట. ఇది ఇంట్రడక్షన్. ఇదే మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ఇంట్రడక్షన్లోనే మనం చెప్పబోయే క్లాస్ అంతా కూడా ఇంట్రడక్షన్లో వచ్చేసింది. మనం చెప్పబోయే క్లాస్ అంతా కూడా ఇంట్రడక్షన్లో వచ్చింది. మనం తర్వాత క్లాసుల్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఇప్పుడు ఏదైతే మనం చెప్పామో పాయింట్లు, ఆ పాయింట్లకి మరి స్పష్టమైన వివరణ వాక్య రూపంలో, అంటే లేఖనాధారంగా మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. మరి అపవాది యొక్క గమనాలు ఇంట్రడక్షన్ మనం నేర్చుకున్నాం. మరి ఆ అపవాది యొక్క గమనాలు మనం తెలుసుకోలేకపోతే మరి మనము దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. రెండవ క్లాసులో మనము అపవాది యొక్క గమనాల్లో రెండవ క్లాసు మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.